హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. నేను ఈరోజు పొట్లకాయ పెసరపప్పు కర్రీ వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పొట్లకాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఆయిల్, కారం, పసుపు, సాల్ట్. మనం పెసరపప్పుని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టేసి ఉంచుకోవాలండి. పొట్లకాయ ముక్కల కింద ఇలా కోసేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా పిసికి అందులో ఉన్న వాటర్ తీసేసి వాష్ చేశాను. ఇప్పుడు మనం స్టవ్ పైన బాయిల్ పెట్టి తాలింపు వేసుకుందాం. మనం ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. కాలిపోతుందండి. శనగపప్పు మినపప్పు వేసి ముందు వేగించుకుందాం. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలి. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పొట్లకాయ కూడా వేసేసుకుందాం. ఇందులో మనం ఫస్ట్ వేసాం కదండి, లైట్గా వేసుకుందాం, సరిపోతుంది. సాల్ట్ తగ్గినంత మళ్ళీ తర్వాత సాల్ట్ చూసుకుని వేసుకుంటున్నాం. పొట్లకాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసి మనం బాగా వేగించుకుందాం. ఇది వేగిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాం. పెసరపప్పు, పొట్లకాయ కూడా రెండు బాగా వేగిపోయింది. ఇందులో కొంచెం మనం కారం వేసుకుందాం. కారం మరీ ఎక్కువ వేసుకున్నాయి ఇందులోకి బాగోదండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చక్కగా వేసుకుంటే కొంచెం కలర్గా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి కర్రీ. చూస్తేనే బాగుంది నోరుతూ. మనం అందులో సాల్ట్ అన్నీ సరిపోయిన చూసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పొట్లకాయ పెసరపప్పు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి త్వరగా ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.